పండుగలో జాతరలకు కూడా విశేషమైన ప్రాధాన్యం ఉంది. కోనసీమ ప్రభల ఉత్సవం అందరినీ అలరిస్తుంది. పురాణ నేపథ్యంతో పాటు పల్లె ప్రజల సమైక్యతను చాటే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు. ఎత్తైన ప్రభల ఊరేగింపు, భారీ బాణసంచా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి సందర్భంగా 2 రోజుల పాటు ప్రభల తీర్థాన్ని నిర్వహించడం తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. ఈశ్వరుని ప్రతిరూపంగా పిలిచే ప్రభను గ్రామాల్లో ఊరేగిస్తే సకల సౌఖ్యాలు కలుగుతాయని నమ్మకం. ఈ ఉత్సవాలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి సందర్శకులు తరలివస్తారు. ఒక్కొక్కటి కొబ్బరి చెట్టు కంటే ఎత్తుతో టన్నుల కొద్దీ బరువుండే ప్రభలను జనం స్వయంగా భుజాలపైనే మోసుకుని ఊరేగింపుగా తీసుకువెళ్లే అరుదైన దృశ్యాలు కోనసీమలో మాత్రమే కనిపిస్తాయి. ప్రధాన కొయ్యకు అర్ధచంద్రాకారంలో వెదురు బద్దలు అల్లి వాటికి రంగురంగుల వస్త్రాలను కూర్చి తయారు చేసిన ప్రభలను ఊరేగించారు. ప్రభ పైభాగంలో శివుడికి ప్రతిరూపమైన త్రిశూలం, మధ్య భాగంలో మహారుద్రుడి ఉత్సవ ప్రతిమను కొలువుదీర్చారు. ప్రభను ఊరిజనం తమ భుజాలపైకి ఎత్తుకుని అస్సరభ సరభ అనే శరణు ఘోష చేస్తూ తీర్థం జరిగే ప్రదేశానికి తీసుకువెళతారు. కోనసీమలో కొత్తపేటతో సహా 14 గ్రామాల నుంచి బయలుదేరిన ప్రభలు ఏకాదశ రుద్రులు కొలువైన స్థలంగా ప్రసిద్ధి చెందిన కొత్తపేటకు చేరుకున్నాయి. అక్కడే తీర్థ మహోత్సవాన్ని నిర్వహించారు. దాదాపు 4 శతాబ్దాల నుంచి కోనసీమలో ఈ ప్రభల ఉత్సవం జరుగుతున్నట్లు పెద్దలు చెబుతుంటారు. సుమారుగా 450 సంవత్సరాల క్రితం నుంచి ఈ సంక్రాంతి సంబరాలు కొత్తపేటలో జరుగుతున్నాయి. సాయంత్రం నుంచి మరియు ఉదయం వరకు జరిగే ఈ సంబరాల్లో అందరూ పాల్గొని ఎంతో ఆనందిస్తారు. అలాగే కొత్తపేటలో 500 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ప్రతి ఊరిలో కూడా సంక్రాంతి నాడు, కనుమ నాడు ప్రభోదయం తీయగా కొత్తపేటలో సంక్రాంతి రోజున ప్రభల ఉత్సవం. ఈ ఉత్సవం చూడడానికి 4 దిక్కుల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. టన్నుల కొద్దీ బరువుండే ప్రభలను జనం కేవలం భుజాలపైనే మోసుకుని కిలోమీటర్ల కొద్దీ నడుచుకుని వెళతారు. లారీలు, క్రేన్లు వంటి భారీ వాహనాలు అందుబాటులోకి వచ్చిన నేటి రోజుల్లో కూడా ఈశ్వరుడి ప్రతిరూపాన్ని తమ భుజాలపైనే మోసేందుకు జనం ఇష్టపడతారు. లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి ఎడ్లబండిపైనే కోనసీమ వాసులు ప్రభల తీర్థానికి తరలి రావడం మరో విశేషం. ప్రభల ఉత్సవం సందర్భంగా కొత్తపేట హైస్కూల్ గ్రౌండ్ లో భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. ఆకాశమే హద్దుగా సాగుతున్న బాణసంచా కాల్పులు కన్నులు మిరుమిట్లు గొలిపాయి. సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు విరామం లేకుండా కాల్చే బాణసంచా అందరినీ ఆకట్టుకుంది.